వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ, మరొక వైపు తన విలక్షణ నటనతోనే కాదు సామాజిక రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే యాక్టర్ ప్రకాష్ రాజ్. వీరిద్దరి మధ్య నడిచిన ఒకే ఒక్క 2 లైనర్ ట్వీట్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద పొలిటికల్ సంచలనానికి తెరలేపింది. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య అసలేం జరిగింది? ఫ్రెండ్లీగా ఉండే వాతావరణం కాస్త ఒక్కసారిగా పొలిటికల్ రైవలరీగా ఎలా మారింది? నాగబాబు చేసిన కామెంట్స్ కి ప్రకాష్ రాజ్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఏంటి? ఈ ఉత్కంఠభరితమైన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కొన్ని రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన అనౌన్స్మెంట్ చేశారు. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈ డెసిషన్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద డిబేట్ కు దారితీసింది. ఇదే సమయంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశారు. పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ, మీరు సింగిల్ గా వస్తున్నారా లేక ఎవరితోనైనా పొత్తుతో వస్తున్నారా అంటూ ఒక సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్ తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. జనసేన క్యాడర్ అంతా ప్రకాష్ రాజ్ పై ఫైర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్ లో ఎంటర్ప్రైజింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ కామెంట్స్ కి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. దీంతో ట్విట్టర్ వేదికగా ఒక పెద్ద మాటల యుద్ధం, అంటే ఒక రేంజ్ లో పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే సీన్ లోకి జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ అడిగిన ప్రశ్నలకు డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వకుండా నాగబాబు ఒక పవర్ఫుల్ పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఫోటోని షేర్ చేస్తూ అందులో ఆయన రాసిన క్యాప్షన్ జన సైనికుల్లో జోష్ నింపిన అపోజిషన్ కి మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. నాయకుడి మాటే అంతిమం, ఏది ఒప్పో ఏది తప్పో ఆ లీడర్ కి మాత్రమే తెలుసు. కాబట్టి మీకున్న సందేహాలను పక్కన పెట్టండి, ఎలాంటి క్వశ్చన్స్ వేయకుండా మీ లీడర్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వండి అంటూ ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్ తో జనసేన వర్సెస్ ప్రకాష్ రాజ్ ఇష్యూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. ముఖ్యంగా అందులోని నోరు ముయ్యండి, ప్రశ్నలు వేయకండి అనే పదాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ పై ఎప్పుడూ తన వాయిస్ పెంచే ప్రకాష్ రాజ్ ఊరుకుంటారా? నాగబాబు ట్వీట్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే నాగబాబుకి ఒక మైండ్ బ్లోయింగ్ అండ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఆ రిప్లై ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నాగబాబు కామెంట్స్ ని కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు: మీ సందేహాలు ఆపేయండి, మీ నాలుకను సైలెంట్ చేయండి. అంటే అసలు అర్థమేంటి నాగబాబు గారు? బానిస బ్రతుకు బ్రతకడానికి మేం గొర్రెలం కాదు. దయచేసి ఇలాంటి బెదిరింపులు మా పైన వాడకండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. సమాజంలో నేనే లీడర్ని అనుకున్న ప్రతి ఒక్కరికి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత, అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీకు అర్థమైందా? ఇలా ప్రకాష్ రాజ్ తన స్టైల్లో చాలా ఎమోషనల్ గా, అంతే అగ్రెసివ్ గా నాగబాబుకి కౌంటర్ ఇచ్చారు. మేం గొర్రెలం కాదు, ప్రశ్నించడం మా హక్కు అంటూ ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఒక పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా సామాజిక రాజకీయ అంశాలపై ఎప్పుడూ బోల్డ్ గా తన గళాన్ని వినిపించే ప్రకాష్ రాజ్ చేసిన ఈ తాజా ట్వీట్లతో గత 2 రోజుల నుండి నెట్టింట తీవ్రమైన డిబేట్ నడుస్తోంది. ఒకవైపు జనసేన కార్యకర్తలు నాగబాబు వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తుంటే, మరొక వైపు న్యూట్రల్ పీపుల్, నెటిజన్లు ప్రకాష్ రాజ్ అడిగిన దాంట్లో తప్పేముంది, లీడర్ అన్నవాడు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి కదా అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ట్విట్టర్ వార్తో జనసేన వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్నట్లుగా వాతావరణం పూర్తిగా హీటెక్కిపోయింది. ఇప్పుడు అందరి కళ్ళు నాగబాబు పైనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ వేసిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ కి గొర్రెలం కాదు అని చేసిన కామెంట్స్ కి మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ఎలాంటి కౌంటర్ ఇస్తారు? ఈ పొలిటికల్ డ్రామా ఇక్కడతో ఎండ్ అవుతుందా లేక పార్ట్ 2 కి దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.